హలో అందరికి, ఎలా ఉన్నారు? ఇది సెకండ్ వీడియో నా డే రొటీన్. ఫస్ట్ వీడియో తీసినప్పుడు చాలా కష్టం అనిపించింది. ఇంకా సెకండ్ వీడియోకి కొంచెం అలవాటు అయిపోయింది. ఇక లేవగానే తులసమ్మని చూస్తూ దండం పెట్టుకోవడం అయితే నాకు అలవాటు. బయట పనులు చూసుకొని ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను పిల్లల కోసం. ఇలా ఎర్లీ మార్నింగ్ లేస్తే మాత్రం మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కానీ ఒక్కరోజు బద్దకించి లేవే అని అనుకున్నామంటే ఇంకా బద్ధకం వచ్చి మీద కూర్చుంటుంది. లేవడానికి అస్సలకే ఉండదు. ఇంకా నెక్స్ట్ డే నుంచి అస్సలకే లేవం. అలా అనుకోకుండా కంపల్సరీ మార్నింగ్ లేస్తే మాత్రం పనులైనా మన మైండ్ అయినా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. పనులు కూడా ఎంత స్లోగా చేసుకున్నా మంచిగా మనకి టైం అయితే ఇంకా ఉంటుంది. నేను పప్పు చట్నీ చేసేసరికి పిల్లలు అయితే వాళ్ళే లేసారు, ఆడుకుంటారు. ఇంకా వాళ్ళని బ్రష్ చేయించి రెడీ చేయించి స్కూల్కి పంపించేసి నెక్స్ట్ ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నా. నైటే బోల్ తోమడం నాకు అలవాటు. అమ్మ అలానే చేసేది, అలా నాకు కూడా అలవాటు అయిపోయింది. మన ఆడవాళ్ళకి పెద్ద సమస్య కదా, పడుకోగానే రేపు ఏం కూర చేయాలి అనేది ఆలోచించుకుంటాం కదా. ఇది దాదాపు అందరు ఆడవాళ్ళకు ఉండే సమస్యే. నేను కూరగాయలు కూడా ఈవినింగే తీసుకొచ్చి పెట్టుకుంటాను. అలా అయితే కొంచెం తొందరగా అయిపోతుంది వంట అని చెప్పి. ఏంటోనండి, ఈ ఆడవాళ్ళకైతే ప్రతిదీ సమస్యలాగానే కనిపిస్తుంది. వంట చేయడానికి కూడా పెద్దగా ఆలోచిస్తాం, రేపు ఏమి చేయాలి, ఏమి టిఫిన్ చేయాలి అని. ఇంకా ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఎలా అంటారంటే ఆర్డర్ వేస్తున్నారు. మనమోటి కూరగాయలు తీసుకొచ్చి పెడితే, అంటే మనం ఒక ఐటమ్ అని పెట్టుకుంటే వాళ్ళు ఇంకోటి చెప్తారు. వద్దు అని అంటే వినరు. ఆ పెద్దోడు ఏ కర్రీ చేసినా తింటాడు, కానీ ఆకుకూరలు చేస్తే మాత్రం అస్సలు తినడు. అది నచ్చదు వానికి. బాక్స్లో పెట్టి పంపిస్తే స్కూల్లో సైలెంట్గా తినేస్తాడు. కాకపోతే ఇంటికి వచ్చి గోల గోల చేస్తాడు. అది ఎందుకు పెట్టినావమ్మా, నాకు ఇష్టం లేదు కదా అని అంటాడు. ఏ కర్రీ పెట్టినా కానీ తింటాడు, వద్దు అని అయితే అనడు. ఒక ఆకుకూరలు మాత్రమే ఇంత సతాయిస్తాడు వాడు. వీక్లీ 2 times అయినా తినాలి కంపల్సరీ అని చెప్తా. చేసినప్పుడు అలా ఇదే రామాయణం మా ఇంట్లో. ఈ మధ్యలో తోటకూర అయితే బాగానే తింటుండు. ఓకే, బాగుందమ్మా, నచ్చిందని చెప్తుండు. వానికి ఏంటి అంటే ఫస్ట్ తినడానికి మాత్రమే నచ్చదు. తర్వాత తిన్నాక దాని టేస్ట్ నచ్చింది అని అంటే ఇంకా ఓకే తింటాడు. నచ్చాలంటే ఫస్ట్ తినాలి కదా, తినడానికే సతాయిస్తాడు. ఏదేదో చెప్పి తినిపిస్తా. పెద్దోడు నాలాగా వెరైటీలు ఇష్టపడడు. రెగ్యులర్గా చేసే కామన్ ఫుడ్ మాత్రమే నేను తీసుకుంటా. వెరైటీలు ఏమైనా చేస్తే నాకు నచ్చదు. అలానే ఉన్నాడు వాడు. మా అమ్మ ఎంత ఇబ్బంది పడ్డదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వాడిని చూస్తుంటే, వాడు ఎంత సతాయిస్తుంటే నేను కూడా మా అమ్మని ఇంత ఇబ్బంది పెట్టినా అని అనిపిస్తుంది. ఎప్పుడు ఒకే రకంగా తినడానికి ఇష్టపడదా, వెరైటీలు అస్సలే ఇష్టం ఉండదు నాకు. మా అమ్మ ఎలా భరించిందో అమ్మ బాధ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నా కొడుకు నన్ను సతాయిస్తుంటే అబ్బా నేను కూడా మా అమ్మని ఇంత సతాయించిన కావచ్చు అని అనిపిస్తుంది. కానీ మా స్వామికి అయితే వెరైటీలు కావాలి, నాకు వెరైటీలు వద్దు. నేను నా పెద్దోడు మా ఇద్దరికి వెరైటీలు వద్దు. ఆ స్వామికి చిన్నకి వెరైటీలు కావాలి. మధ్యాహ్నం అయితే పని అంతా అయిపోయినాక ఎడిటింగ్ అయితే చేసుకున్నా. ఎడిటింగ్ చేసే వరకే చాలా టైం పట్టింది. ఇంకా పిల్లలు వచ్చేసారు. ఇంకా నైట్ అయితే చపాతీ చేస్తున్నా. బాగా రోజులైంది చపాతీ చేసుకోక, తినాలనిపించింది. అందుకే ఇంకా పొద్దున పప్పు చేసిన కదా, ఇంకా చపాతీ బాగుంటుంది పప్పుల కాంబినేషన్ అని చపాతీ అయితే వేసుకుంటున్నాం. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి, లేదంటే నోటిఫికేషన్ రావు. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.